70 సంవత్సరాల చరిత్రను తిరగరాసిన పవన్ కళ్యాణ్. ఇది అక్షర సత్యం. గడిచిన 70 సంవత్సరాల ఆంధ్ర రాజకీయ చరిత్రలో నేటికి 21 మంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. సుమారు 90 లక్షల కోట్ల బడ్జెట్ రూపంలో ఖర్చు పెట్టి ఉంటారు. ఈ 21 ముఖ్యమంత్రులు పేషీల నిర్వహణ కొరకు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. కొన్ని వేల కోట్ల భూములను వివిధ ప్రైవేట్ వ్యక్తుల సంస్థలకు దారాదత్తం చేసి ఉంటారు. కానీ 55 గిరిజన గ్రామాలకు కేవలం 30 కోట్ల రూపాయలను కేటాయించకపోయారు. రోడ్లు వేయించలేకపోయారు. గడిచిన 70 సంవత్సరాలలో గిరిజన డోలీలు టీవీ చర్చలకు, అసెంబ్లీ డిబేట్లకు మాత్రమే ఉపయోగపడ్డాయి. కానీ డోలీలలో మగ్గిపోయిన గిరిజనులకు ఉపయోగపడలేదు. ఒక్క మగాడు డిప్యూటీ సీఎం అని చెప్పుకోవడానికి భయపడే రోజుల్లో పవన్ కళ్యాణ్ అనే ఒక మహాశక్తి డిప్యూటీ సీఎంగా అయ్యాడు. 30 కోట్లను కేటాయించి 55 గ్రామాలకు 30 కిలోమీటర్ల రోడ్డు సదుపాయం కల్పించాడు. గిరిజనుల జీవితాల్లో మనకి ఒక ప్రభుత్వం ఉంది అనే ఒక చిన్న భరోసాను పవన్ కళ్యాణ్ ఆ గిరిజనుల్లో కల్పించాడు. ఇదే పవన్ కళ్యాణ్ ఆ 2 కులాలు పుట్టి ఉంటే ఈపాటికే మీడియాలో పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోయేది. సమస్త జాతులు చేతులు జోడించి దండాలు పెట్టడం మొదలుపెట్టి ఉండేవారు. ఏది ఏమైనప్పటికీ 55 గిరిజన గ్రామాలకు 7 దశాబ్దాల అనంతరం రోడ్డు వేపిస్తున్న పవన్ కళ్యాణ్కి శతమానం భవతి శతాయుష్మాన్ భవ. శభాష్ పవన్ కళ్యాణ్ గారు. మీ ఈ గొప్పతనం రేపటి ఆధిపత్య కుల మీడియాలో లోపలి పేజీలకే పరిమితం కావచ్చు. కానీ సమస్త గిరిజనుల గుండెల్లో మాత్రం మీరు ఎప్పటికీ నిలిచిపోతారు. పవన్ కళ్యాణ్ ద్వారానే మార్పు వస్తుంది అనే వారి లక్ష్యంలో సమ్మిళితమై ఉంటారు. పవన్ కళ్యాణ్ నాకేం చేశాడు, నా పార్టీకి ఏం చేశాడు అనే సోదరులారా, పవన్ కళ్యాణ్ అనే శక్తి మారుమూల గిరిజనులకు కూడా అధికార ఫలాలను ఎలా చేరుస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి.